నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను అనుశ్రీ. ఎటు చూసినా భారీ భవనాలు, తల పైకెత్తి చూసినా కనిపించనంత ఎత్తులో టవర్లు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోతున్నామంటూ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రచార ఆర్భాటాలు. బాగుంది, అంతా బాగుంది. మరి డ్రైనేజీ, రోడ్ల సంగతేంటి? ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఉందా? మరీ ముఖ్యంగా హైదరాబాద్ పర్యావరణం ఏమవుతుంది? న్యూయార్క్, లండన్, టోక్యోలకు ఏమాత్రం తీసిపోని విధంగా హైదరాబాద్లో నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్న నేతలు పర్యావరణం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? హైరైజ్ టవర్ల వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని, టవర్లకు ఆనుకొని ఉన్న చిన్న చిన్న గల్లీలు మురికి కూపాలుగా మారే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూమికి, ఆకాశానికి మధ్య సమాజానికి దూరంగా జీవించే మనిషి ప్రవర్తనలో, ఆలోచనలో చాలా తేడాలు వస్తాయని మానసిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు టవర్ల పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. కళ్ల ముందు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? వరుస పెట్టి టవర్లకు అనుమతులు ఎలా ఇస్తోంది? భూముల అమ్మకం, నిర్మాణాల అనుమతుల ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. హైరైజ్ టవర్లకు అనుమతులిస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. అందుకే అభివృద్ధి పేరిట టవర్లకు విచ్చలవిడిగా అనుమతులిస్తోంది జీహెచ్ఎంసీ. 2024-25 సంవత్సరంలో బిల్డింగ్ అండ్ లేఅవుట్స్ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా 1138 కోట్ల రూపాయల ఆదాయాన్ని జీహెచ్ఎంసీ ఆర్జించింది. ప్రభుత్వం ఇష్టారీతిన అనుమతులు ఎందుకిస్తుందో చెప్పడానికి ఈ సంఖ్య చాలు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ నగర అవసరాల పేరిట వేగంగా నిర్మాణాలకు అనుమతులిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏకంగా 102 హైరైజ్ భవనాలకు అనుమతులిచ్చేసింది. ఇదే టైంలో మొత్తంగా 13,421 భవనాలు, లేఅవుట్స్ కు అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం డిమాండ్కి అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో భవనాల ఎత్తును పెంచుతూ వస్తోంది టౌన్ ప్లానింగ్. ఇందులో భాగంగా కొండాపూర్, షేరిలింగంపల్లి మండలాలకు 49 అంతస్తుల వరకు అనుమతులిచ్చారు. 4 సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 49 అంతస్తులకు అనుమతులిస్తోంది. త్వరలోనే హైదరాబాద్కు ట్రంప్ టవర్ కూడా రాబోతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు, సెప్టెంబర్ నాటికి 63 అంతస్తులతో కూడిన ట్రంప్ టవర్ పనులు కోకాపేట్లో మొదలవుతాయి. 4 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ట్రంప్ టవర్ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్లోనే కాదు, సౌత్ ఇండియాలోనే అత్యంత ఎత్తైన టవర్ గా ఇది గుర్తింపు పొందుతుంది. మనకి ఫెసిలిటీస్ ఉన్నంత వరకే మనం వాడుకోవాలి, ఇబ్బంది లేకుండా ఉండదు. ఎందుకంటే వాటర్ ఇప్పుడు బంజారా జూబ్లీస్లో 3000 అడుగులు కూడా నీళ్ళు రావట్లేదు. నేను సెకండ్ వార్డులో అది ఇంకో హౌస్ ఉంది, 35 అడుగులకే నీళ్ళు పడ్డాయి. అక్కడ అంత హైరైజ్ లేవు, ఇక్కడ హైరైజ్ వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా ముందుకు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్తే ఈ నీళ్ళు అనేది, ఈ గార్బేజ్ అనేది, డ్రైనేజ్ అనేది, వాటర్ హార్వెస్టింగ్ లేదు. నేను అన్ని గ్రీన్ జంగల్ నుండి కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. అంటే సిమెంట్ జంగల్. సిమెంట్ జంగల్ అంటే ఏముండవు, నీళ్ళు ఇంకో మొత్తాన్ని కట్టేస్తారు, కవర్ చేస్తారు. ఓపెన్ ప్లేసే లేదు. యాక్చువల్లీ బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్ చుట్టూ లారీ తిరిగినంత జనం ఉన్నారు. ఇప్పుడు గాడ్ టు గాడ్ కట్టేస్తున్నారు. ఇలా ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇచ్చుకుంటూ పోతోంది ప్రభుత్వం. హైరైజ్ బిల్డింగుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి విజన్ ఉండడం లేదు. కేవలం నగర అభివృద్ధి అనే లక్ష్యం మాత్రమే కనిపిస్తోంది తప్ప హైరైజ్ బిల్డింగ్ల వల్ల కలిగే పర్యావరణ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. కోకాపేట, నానక్రామ్గూడ లాంటి ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఎకరం స్థలం 100 నుంచి 150 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇంత డబ్బులు పెట్టి కొన్న స్థలంలో లాభాలు పొందాలంటే టవర్లు నిర్మించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు బిల్డర్లకు. ఒక ప్లాట్లో లెటస్ సే 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్లో కన్స్ట్రక్షన్ వేసే 10 or 15 ఫ్లోర్స్ ఆఫ్ అపార్ట్మెంట్ కట్టినప్పుడు, అంటే ఒక్క ఇంటిలో అంటే అప్రాక్సిమేట్లీ 4 మెంబర్స్ ఉన్నాను కూడా, ఇఫ్ దెర్ ఆర్ అరౌండ్ 40 ఫ్లాట్స్, 4 into 40 మోర్ దెన్ we see 1600 people are లివింగ్ ఇన్ వన్ ప్లాట్ ఆఫ్ ఏరియా. సో అదే సుమారుగా ఇప్పుడు మనం 60-80 ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ తీసుకుంటే దాని ఎంత స్ట్రెస్ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పటి నుంచి పర్సనల్ వెహికల్ అనేది ఎక్కువ కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది. సో ఆడ ట్రాఫిక్ కన్జెషన్ అనేది మనకు ఏర్పడుతుంది. రెండవది ఏంటంటే మనకు ఈ రెగ్యులేటరీ అథారిటీ అండ్ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో అది మిస్సింగ్ ఉన్నది. ఎకరం భూమిలో వేల ఫ్లాట్లు నిర్మిస్తున్నారు.
ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో దాదాపు 4 టవర్లు నిర్మిస్తున్నారు. అటు ఇటుగా 1600 ఫ్లాట్స్ కడుతున్నారు. ఒక ఫ్లాట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటారనుకుందాం. ఎలా చూసుకున్నా 6000 మందికి పైగా ఉంటారు. కిలోమీటర్ పరిధిలో 6000 మంది ఉండాల్సి వస్తే వాళ్లకు మంచినీటి వసతి, మురుగునీటి పారుదల వసతి, రోడ్లు వంటివి ఏ స్థాయిలో కల్పించాలి? వాళ్ల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలపై ఎంత ప్రభావం పడుతుంది? ఇలాంటివేమీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టి అనుమతులిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇలా ఒకే చోట 1000 మంది ఉంటే డెన్సిటీ పెరగడంతో పాటు మెయింటెనెన్స్ కూడా ఎక్కువైపోతుందంటున్నారు నిపుణులు. హైరైజ్ బిల్డింగ్ ఉంటాయి. హైరైజ్ అంటే మనకు తెలిసి 10 ఫ్లోర్లు 20 30 40 50 60 ఫ్లోర్ వరకు ఆల్రెడీ కట్టి ఉన్నాయి హైదరాబాద్లో. ఇంకా 100 ఫ్లోర్లు కూడా కట్టుకునే ప్రాసెస్ చాలామంది ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పాపులేషన్ థిక్ అయిపోవడం వల్ల ఒకటే దగ్గర జనాలు ఎక్కువైపోతారు బర్డెన్. దానివల్ల మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇంతమంది జనాలు ఉంటే కన్జంప్షన్ ఆఫ్ పవర్, ఎన్విరాన్మెంట్లో చూసుకున్న మెయింటెనెన్స్ చూసుకున్న ఇవన్నీ పార్కులు, లేకులు, క్లబ్ హౌస్లు, సినిమాలు అన్నీ మెయింటైన్ చేయాలి. కాబట్టి మెయింటెనెన్స్ 10 రూపాయల బదులు అంటే 3000 4000 బదులు 30,000 25,000 40,000 అవుతుంది. సో ఇది కస్టమర్కి ప్లస్ స్ట్రెస్ లెవెల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం తక్కువ జాగాలో ఎక్కువ మంది అంటే అంత కంఫర్ట్ ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్ అనేది పైకి వెళ్తే చాలామంది తెలుసుకున్న అపార్ట్మెంట్స్ ఇప్పుడు కూడా మనం 5వ ఫ్లోర్లో ₹1,00,00,000 ఉందనుకోండి, 30 ఫ్లోర్కి వెళ్తే ₹1,50,00,000 అవుతుంది. చాలామంది తెలియదు. ఎందుకంటే అడుగు ఫ్లోర్ పెరుగుతున్న కొద్దీ మీ రేట్లు పెరుగుతాయి. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ భవంతుల కోసం కేవలం ఎంపిక చేసిన ప్రాంతంలో మాత్రమే అనుమతినిచ్చారు. ఆ మేరకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పరిమితుల్ని సడలించారు. అయితే ఇప్పటి ప్రభుత్వం ప్రతి ఏరియాకు దాన్ని అనువర్తింపజేసింది. కాసుల కోసం కక్కుర్తిపడి పర్యావరణానికి హాని చేస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట మాత్రమే కాదు, నగరానికి నలువైపులా హైరైజ్ బిల్డింగ్లకు అనుమతులిచ్చేస్తోంది. ఇప్పుడు మీరు ఇన్నుండొచ్చు, అర్బన్ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉన్నదండి. సో ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్లో మ్యాక్సిమం యూటిలిటీ ఏదైతే ఉందో మనకు ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి, ఏసీస్ ఉంటాయి. ఇవి దీస్ ఆర్ ఆల్ ఇండోర్ పొల్యూటెంట్స్ అండి. సో ఈ ఇండోర్ పొల్యూషన్ వల్ల ఏంటంటే ఈ హైరైజ్ అపార్ట్మెంట్లో దే ఆర్ క్రియేటింగ్ ఏ కైండ్ ఆఫ్ అన్ అర్బన్ హీట్ హైలాండ్స్. ఇది ఒక పర్టికులర్ ఏరియాస్లో ఏవైతే ఇక్కడ హైరైజ్ బిల్డింగ్స్లు ఉన్నాయో మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. చుట్టూ ప్రాంతాలు వేరే దిక్కు ఉన్న టెంపరేచర్ కండిషన్ ఏందో, ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న కండిషన్స్ ఏందో చాలా స్పష్టంగా మీకు ఏర్పడుతుందండి. పరిమితి లేకుండా విస్తరిస్తున్న భవనాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా మున్సిపల్ రికార్డులు ఈ ఆందోళనకర విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రికార్డుల ప్రకారం 2010-14 మధ్య కాలంలో నగరంలో కమర్షియల్ బిల్డప్ ఏరియా 50.7 మిలియన్ స్క్వేర్ ఫీట్ కు పెరిగింది. అదే 2015-2019 మధ్య చూసుకుంటే 100.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ కు చేరింది. అంటే 5 ఏళ్లలోనే రెట్టింపయిందన్నమాట. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2019 నుంచి 2021 మధ్య అంటే కేవలం 3 ఏళ్లలో 500 మిలియన్ రెసిడెన్షియల్ బిల్డప్ ఏరియా దీనికి యాడ్ అయ్యింది. అంటే 3 ఏళ్లలో దాదాపు 80% పెరిగిందన్నమాట. ఇది నిపుణుల అంచనాకు మించిన సంఖ్య. మార్కెట్ నిపుణులు చెబుతున్న ప్రకారం ఒక్క హైదరాబాదు పశ్చిమ ప్రాంతంలోనే గతేడాది అంటే 2024లో 23,490 కొత్త నిర్మాణాలు యాడ్ అయ్యాయి. వీటిలో ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్స్తో పాటు హైరైజ్ టవర్లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది సిటీ పశ్చిమానికి అదనంగా మరో 26,000 నిర్మాణాలు యాడ్ అవుతాయని అంచనా. ఇవన్నీ గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట, నార్సింగి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కారిడోర్లో అటువైపు ఇటువైపు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనం లెటర్స్ నియోపాలిస్ కానీ రాజపుష్ప ఇవన్నీ ఉన్నాయి కదండి. అవి ఏంటంటే యాక్చువల్లీ ఈ గండిపేట ఏరియా ఏదైతే ఉన్నదో అది మనకు మన అర్త్క్వేక్ జోన్లో వస్తుంది. ఈ అర్త్క్వేక్ జోన్ ఈజ్ జోన్ 2లో పడుతుంది, వేర్ లో అండ్ మీడియం కైండ్ ఆఫ్ అర్త్క్వేక్స్ మనకు సిస్మిక్ యాక్టివిటీ ఉన్నదండి. ఇట్ ఈస్ ప్రూవెన్. అండ్ ఈ సిస్మిక్ యాక్టివిటీలో హైరైజ్ అపార్ట్మెంట్స్ వెన్ ఇట్ కమ్స్, ఎందుకంటే ఇక్కడ మెయిన్లీ ది హైడ్రోసిస్మిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉన్నది. వీ కెన్ సీ ది హిస్టరీ ఆఫ్ ది అర్త్క్వేక్స్ ఇన్ హైదరాబాద్. అక్కడ ఏమైందంటే మనకు ఎప్పుడైతే ఈ హైరైజ్ బిల్డింగ్స్ మనం కన్స్ట్రక్షన్ చేస్తామో దాని స్ట్రక్చరల్ సేఫ్టీ క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకు. హైదరాబాద్లో హైరైజ్ భవనాల నిర్మాణానికి సంబంధించిన నిబంధనల్ని 2012 నుంచి పలు జీవోల్లో చెబుతూ వస్తున్నారు. ఈ రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. ఉదాహరణకు జీవో 168నే తీసుకుంటే నగరంలో హైరైజ్ బిల్డింగ్ కట్టాలనుకుంటే కనీస స్థలం 2,000 చదరపు మీటర్లు ఉండాలి. అంతేకాదు
ఈ స్థలానికి అనుబంధంగా 2 లేన్లతో సర్వీస్ రోడ్లు కూడా సదరు బిల్డరే నిర్మించాల్సి ఉంటుంది. సీవరేజ్ ప్లాంట్తో పాటు ఇతర సౌకర్యాల కల్పనకు చెందిన నిబంధనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఎన్ని టవర్లు ఈ నిబంధనల్ని పాటిస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ కాలుష్య కాసారంగా మారే ప్రమాదం తలెత్తింది. గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. మొన్నటి వరకు ఇలా 4-5 ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి హైరైజ్ బిల్డింగ్స్. కానీ ఇప్పుడు సిటీకి 4 వైపులా హైరైజ్ టవర్లకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. కాసుల వేటలో పడి సిటీని కాలుష్యంలోకి నెడుతున్నారు. హైరైజ్ క్రేజ్లో పడి పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. లాబియింగ్లకు లొంగి నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ముందుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి గ్రీన్ కవర్ పెంచి ఆ తర్వాత హైరైజ్ బిల్డింగ్లకు అనుమతులిస్తే బాగుంటుందంటున్నారు ప్రజలు. ఇదే అంశంపై హైదరాబాద్ వెస్ట్లో ఉన్న మియాపూర్ స్థానికులతో మా ప్రతినిధి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరిని కదిపినా ఆందోళన తప్ప ఆనందం కనిపించలేదు. హైదరాబాదు నగరంలో ఒకప్పుడు 20 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు కనిపిస్తేనే అబ్బా అనేది 10 అంతస్తులు 20 అంతస్తులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా 40-50 అంతస్తులు ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు, మనం మియాపూర్లో ఉన్నాం. మియాపూర్లో ఒకసారి చూడొచ్చు, ఆడ ఫిగర్ కూడా నెంబర్ కూడా వేశారు, 40 అని వేశారు. అంటే 40 అంతస్తుల భవనం అన్నట్టు. ఈ విధంగా ఆకాశ హర్మ్యాలు అంతస్తులు ఈ విధంగా పెరిగిపోతున్నాయి. 40-50 అంతస్తులు కూడా ఒకప్పుడు గచ్చిబౌలి ఏరియా కావచ్చు, నార్సింగ్ ఏరియాలో కావచ్చు, మణికొండ ఏరియాలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఇలాంటి భవనాలు ఉండేది. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు మియాపూర్లో ఉన్నాం. మియాపూర్లో కూడా ఈ భవనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ విధంగా దగ్గర దగ్గర 30 కంటే ఎక్కువగా అంతస్తులు నిర్మాణం చేపట్టారు. దీంతో భవిష్యత్తులో మరింత ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్లో ఈ విధంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల పైకి అంతస్తులు ఆకాశాన్ని అంటున్నాయి. ఇలా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో పైన అంతస్తులు బాగున్నాయి, కానీ కింద భూగర్భ జలాల పరిస్థితి ఏంది? అంతస్తులు పైకి పోతున్నాయి, భూగర్భ జలాలు కిందికి పోతున్నాయి. దీంతో నీటి ఎద్దడి, తాగునీటి ఎద్దడి వస్తుంది. అంతేకాకుండా నీటి రాకతో పాటు డ్రైనేజీ పోక కూడా ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంది. ఎన్నో అంతస్తులు అంటే 40-50 అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇది గతంలో ఇక్కడ ఈ లేఅవుట్ చేశారండి. ఈ లేఅవుట్ మొత్తం మీద కొడితే ఒక 100 ప్లాట్లు ఉంటాయి. 100 ప్లాట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్నాను కూడా 100 ఇళ్ళు వస్తాయి. ఆ 100 ఇళ్ళకి సరిపోని తగ్గట్టుగానే ఆ రోజు గతంలో డ్రైనేజ్ లైన్లు కావచ్చు, మంజర లైన్లు కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, ఇవన్నీ 100 ఇళ్ళకి సంబంధించిన దాని వరకే చేసిరు. కానీ ఈరోజు ఈ పక్కన వచ్చిన పెద్ద పెద్ద వెంచర్లు ఒక్కొక్క బిల్డింగ్ చూడండి, మీరు అక్కడ చూడండి, 40 ఫ్లోర్ బిల్డింగ్. అది ఆ 40 ఫ్లోర్ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లోకి వచ్చేస్తే ఒక 2-3 విలేజ్లు అయితే దాంట్లో కవర్ అవుతుంది. అది దగ్గర అయితే కొన్ని 100 మంది వచ్చేస్తుంది దానికి. ఆ 100 మంది వచ్చేస్తే రేపు పొద్దున ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ఉన్న రోడ్లు ఏమో చిన్న రోడ్లు, డ్రైనేజ్ లేని చిన్న డ్రైనేజ్ లైన్ ఉంది. ఇప్పుడు దాదాపు ఏది అప్పుడు 1 ఫీట్ వేసిరు డ్రైనేజ్ వ్యవస్థ, 1 ఫీట్ వేసిరు. అది ఇప్పుడు ఈ అన్నీ ఓపెన్ అయితే డ్రైనేజ్ లైన్ అనేది పెద్ద పెద్ద లైన్. ఇప్పుడు మాంజరా లైన్ పెద్ద పెద్ద లైన్లు ఏవైతున్నాయో అలాంటి లైన్లు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్న రోడ్లు ఉన్నాయి, ఏది 80 ఫీట్ రోడ్లు ఉన్నాయి. ఈ తర్వాత ఇవన్నీ ఓపెన్ అయిన తర్వాత 100 ఫీట్ రోడ్, 200 ఫీట్ రోడ్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్లేస్ లేదు. ఈ రోడ్డు మీద ఉన్న ఇండ్లు కానీ బిజినెస్లు కానీ చాలా రకాలుగా దెబ్బలు తింటాయి. 15-20 ఫ్లోర్లు దాటితేనే 100 ఫీట్ల రోడ్డు వేయాల్సిన అవసరం ఉంటుంది రేరా చట్టం ప్రకారం. ఉంటుంది. కాకపోతే ఇక్కడ రోడ్ వేయడానికి అవకాశం లేదు, ఫ్లైఓవర్ వేయడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ ఎలాంటి చర్యలు లేవు. ఇలాంటి భవనాలు, అందులో జనాలు, దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఒక కారు ఉంటుంది ప్రతి నివాసానికి. దాంతో కాలుష్యం పెరిగే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? తప్పకుండా అండి. భవిష్యత్తులో మనం చూసుకుంటే ఇక్కడ ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బంది బాగా పడుతుంది. భవిష్యత్తులో చూసుకుంటే కార్లన్నీ వైట్కి ఒకటేసారి వస్తే మనకు ట్రాఫిక్ ఇబ్బంది చాలా అవుతుంది. అట్లనే డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు వర్షాకాలంలో చూసుకుంటే ప్రతి ఇంట్లోకి వాటర్ వెళ్తున్నాయి వర్షాకాలం. ఇప్పుడు వర్షాకాలం పడితే డ్రైనేజ్ సిస్టమ్ ఎడిగిపోతుంది. ఇప్పుడు తాగే వాటర్ తాగనికే వాటర్ లేవు. ఇక్కడ మనకి వాటర్ ఎడిగిపోతాయి, డ్రైనేజ్ సిస్టంలో వాటర్ అన్నీ ఎడిగిపోతాయి. ఏమైతే వర్షాలు వస్తే రోడ్లు మొత్తం కొట్టుకుపోతున్నాయి. చెరువులు కూడా కాలుష్యం అయిపోతాయి. దగ్గర ఉన్నట్టుగా చెరువులు కూడా ఒకప్పుడు ఉన్న చెరువులు లేవు, కబ్జాలకు గురైపోయి మొత్తం చెరువులు కూడా మాయమైపోయినాయి. దీంతో ఎలా ఉంటుంది భవిష్యత్తులో? మేము ప్రజెంట్ చూసినప్పుడు ఇక్కడ మొత్తం గుంతల్లా ఉండే ఇప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం 40 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కానీ అలా అయ్యాయి. మరి ఆ వాటర్ ఎక్కడ పోతాయో ఇట్లా కరెక్ట్ గవర్నమెంట్ ప్లానింగ్ చూసుకోవాలా. ప్లానింగ్ కమిషనర్ ఎక్కడ పోయారు, మరి ఏం చేస్తారు? ఈ రోడ్డు డివైడర్స్ అవి ఇవి ఎక్కడ చూసుకుంటారు, ఎవరు చూసుకుంటున్నారు? దానికి తగిన చర్యలు గవర్నమెంటే చూడాలా. ఏసీలు కూడా ఏర్పాటు చేస్తే ఏసీలతో కూడా కాలుష్యం వస్తుంది, దాంతో కూడా పర్యావరణం దెబ్బతింటుంది అనుకోవచ్చా? 100% దెబ్బతింటుందండి. ఇప్పుడు 40 ఫ్లోర్స్ అన్నప్పుడు కంపల్సరీ కార్లు వస్తాయి, బైక్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కావున పర్యావరణం ఇట్లా కాలుష్యం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 100% అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్లానింగ్ ఏందుండే 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ ఉండే,
దానికి తగ్గట్టే డ్రైనేజ్ మెయింటైన్ చేస్తుడు, రోడ్ మెయింటైన్ చేస్తుడు అయింది. 40 ఫ్లోర్స్ అయింది. 40 ఫ్లోర్స్ మీన్స్ అక్కడ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ అన్నీ పెరగాల్సింది, అయినా పెరగట్లేదు కదా. అది పెరిగిన తర్వాత అది ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ అనేది ఏంటంటే ఫస్ట్ రోడ్ కానీ అన్నీ ప్లాన్ చేసి డ్రైనేజ్ ప్లాన్ చేసిన తర్వాతనే అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తారు ఫ్యూచర్ ప్లాన్స్. అలా లేకుండానే డైరెక్ట్ ఇష్టం వచ్చిన పర్మిషన్స్ ఇవ్వి, ఇష్టం వచ్చిన పర్మిషన్స్ ఇచ్చి డైరెక్ట్ వాళ్ళు మూవ్ అవ్వడం, కమిషన్స్కి ఆధారపడి అలా చేయడం, ఆ ప్లానింగ్ ఇట్లా చూస్తారు. అనుమతులు ఏముండదండి, గవర్నమెంట్ ప్లానింగ్ వాళ్ళకి అంతే, ఏదో డబ్బులకు ఆశపడి ఏదో అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. చెరువులు కబ్జాలకు గురైపోయినాయి. దీంతో ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈ అపార్ట్మెంట్లు అన్నీ వెలిసిన సంది, చెరువులు కానీ ఇక్కడ తాగునీరు కానీ ఇక్కడ చాలా ఘోరంగా మొత్తం తయారైపోయింది. సాయంత్రం పొద్దున అయితే పొద్దున 10 గంటల నుంచి, పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల దాకా కూడా ఈ రోడ్ పంటి మనం ప్రయాణం చేస్తే గంటల తరబడి ఆగి ఎంతో ఇబ్బందులు పడుకుంటా ఏదన్నా ఫ్యామిలీతో గిట్ట పోతే కళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి. ఈ దుమ్ము ధూళి ఇదంతా కాలుష్యం బాగా దెబ్బతినిపోతుంది. దీనిపైన ఈ 1000 అంతస్తులు ఏవైతే 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు ఇస్తున్నారో గవర్నమెంటు, దాని మీద చర్య తీసుకొని మనకు ముందు ఈ ఇండివిజువల్ ఇండ్లు ఏ రకంగా అయితే ఉన్నాయో ఆ రకంగానే పర్మిషన్ ఇవ్వాలి. ఒక్క ఫ్లాట్కి కనీసం 2 కార్లు ఉంటున్నాయి. 2 కార్లు ఒకటేసారి బయటికి వెళ్తే ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి? అంత కెపాసిటీ లేదు ఇక్కడ ఈ రోడ్లో. అన్నీ ఇప్పుడు ఇక్కడ కాండీలో ఉంది, అక్కడ కూడా మళ్ళీ అవుతుంది 40 ఫ్లోర్. ఒకటేసారి వెళ్తే ఒక 10,000 కార్లు వెళ్తాయి. ఎట్లా వెళ్తాయి అవి? ట్రాఫిక్ సమస్య అది అట్లనే ఉంటుంది. ఇక 60 ఏళ్ళు ఉంటుందా, 100 ఏళ్ళు ఉంటుందా? అంటే ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు ఆ బిల్డర్లు. అలా ఉన్నట్టు పరిస్థితి పేక మెడల్లాగా కూలితే మాత్రం మన చిన్న భూకంపం వస్తేనే ఆగమాగమయ్యారు. మనకి 10 ఇయర్స్ బ్యాక్ అయితే మీరు అన్నట్టు బిల్డర్ మంచి క్వాలిటీ వాడారు. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ అంటే మార్కెట్ ఉంది, ఇప్పుడు అంతా క్వాలిటీ మిస్ అవుతుంది. వాడు ఏం చేస్తున్నాడు ఏంటనేది మనకు తెలియదు. జస్ట్ ప్రైస్ మాత్రమే మాట్లాడుతున్నారు. 5,000, 6,000, 7,000 ప్రైస్ చూస్తున్నారు తప్ప క్వాలిటీ చూడట్లేదు. ఇంకోటి అపార్ట్మెంట్స్ కూడా హీట్ ఎక్కువ తీసుకుంటాయి. అవి లోపల కరెక్ట్ పిఓపి వర్క్స్ కానీ ఆ వర్క్స్ లేకపోతే హీట్ బాగా అబ్జర్వేషన్ చేస్తుంది. లోపల ఉండాలంటే 24 అవర్స్ ఏసీ కూడా ఉండాలి దాంట్లో ఆ కన్స్ట్రక్షన్కి. బేసిక్గా అంటే కొంతమంది ఇంజనీర్లు చెప్పారు, ఆ బేస్ మీద నేను మాట్లాడుతున్నా. సో మనకి 5 ఫ్లోర్స్ అనేది కామన్, మంచి బాగుంటుంది. ఈ హై రేంజ్ వల్ల ట్రాఫిక్ జామ్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, జనాభా ఒకటి, ఇవన్నీ ఉంటుంది. వ్యాపారం కోసం వాళ్ళ బిజినెస్ కోసం ఒక్కొక్కటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు కూడా అమ్ముతున్నారు. ఉంది మార్కెట్ రేట్ అది. ఇప్పుడు ఇది మార్కెట్ మెయిన్ సిటీ కదా ఇది. సో దాని ప్రకారం వాల్యూ పెరిగింది మనకి. ఒకప్పుడు అంత రేట్లు లేవు మనకి మియాపూర్ అంటే. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయిపోయింది, న్యూ సిటీ అయిపోయింది. మనకి అమీర్పేట అవన్నీ చూసుకుంటే ఓల్డ్ సిటీ కింద అయిపోయింది. ఇదంతా న్యూ సిటీ మనకి ఇప్పుడు ఇదంతా వచ్చేది. సో దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి. ఒకప్పుడు నేను గచ్చిబౌలి నుంచి చూస్తే ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అని చెప్పి ఒక బిల్డింగ్ ఉండేది దీని బ్యాక్ సైడ్. అది ఎటు చూసినా మియాపూర్ అడ్డాలాగా కనిపించేది. నైట్ పూట ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అని బోర్డు కనిపించేది. అది ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు కనబడతలేదు బేసిక్గా. అది ఒకప్పుడు అపార్ట్మెంట్ పక్కన అది పెద్దగా ఉండేది, ఇప్పుడు అపార్ట్మెంట్ పక్కన అది కూడా ఈక్వల్ అయిపోయింది ఐరేంజ్ టవర్స్ వల్ల. మనం ఎటు చూసినా కూడా ఈ ఐరేంజ్ టవర్స్ తప్ప 5 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ కనబడతలేదు. సో ఏదున్నా కూడా పొల్యూషన్ వల్ల మొత్తం మనకి ఎఫెక్ట్ పడుతుంది దీన్ని. స్థానికులు చెప్పేది హైరైజ్ బిల్డింగ్లతోటి అన్ని రకాల సమస్యలు వస్తాయి. విద్యుత్ సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, వీటన్నిటి సమస్యలతోటి కూడా ఇప్పుడు కట్టేటక భవనాలు కూడా అవి ఎంతకాలం ఉంటాయో కూడా తెలియదు. పేక మేడల కూలిపోయేటక విధంగా కూడా ఉంటాయా, లేదంటే స్టాండర్డ్ కూడా తెలియనట్టు పరిస్థితి. కోట్ల రూపాయలు పెట్టేసి ఈ విధంగా కట్టడంతో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య ఇలాంటివి పెరుగుతుంటాయి. దీని మీద అధికారులు కూడా అనుమతులు ముబ్బడిగా అనుమతులు ఇవ్వడం కాదు, పుట్టగొడుగుల ఇలాంటి భవనాలు పుట్టుక రావడమే కాదు, వాటికి సంబంధించిన సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనుమతులు ఇచ్చినప్పుడే జాగ్రత్తలు చూసుకోవాలి. భవనాలు కట్టి పూర్తి చేసిన తర్వాత డ్రైనేజీ వెతుక్కోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. కెమెరా పర్సన్ రంగనాయలతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. 50 అంతస్తుల భవనం నుంచి ఎంత వేస్ట్ వస్తుందో ఎవ్వరైనా ఊహించుకోవచ్చు. జనమంతా ఫుడ్ డెలివరీ యాప్స్పై ఆధారపడిన ఈ రోజుల్లో హైరైజ్ టవర్ నుంచి వచ్చే వ్యర్థాలను నిర్వహించడం కష్టంతో కూడుకున్న పని. టవర్లు కడుతున్న చాలా మంది బిల్డర్లు వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం రూల్స్ పాటించడం లేదు. ఫలితంగా చుట్టుపక్కల కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేవలం ట్రాఫిక్ సమస్యలు మాత్రమే కాదు, ఆరోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. హైదరాబాద్ వెస్ట్లో ఉన్న లింగంపల్లిలో ఒకే చోట 1 కాదు 2 కాదు ఏకంగా 5 టవర్లు కట్టారు. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందంటున్నారు కాలనీ వాసులు. వీళ్ళ మాటలు వింటుంటే రేపో మాపో ఉద్యమానికి సిద్ధమయ్యేలా ఉన్నారు.
హైదరాబాద్ మహానగరంలో బహుళాంతస్తుల నిర్మాణాలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. మనం ప్రస్తుతం లింగంపల్లిలో ఉన్నాము. హైదరాబాద్ వెస్ట్ జోన్లో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా భారీ భవనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మనం చూసుకోవచ్చు 50 అంతస్తుల భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు చూస్తే కేవలం 40 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. 1 కాదు 2 కాదు 50 అంతస్తుల బిల్డింగ్లు ఇదే ఇక్కడ ఈ ప్రాంతంలోనే మనం చూసుకుంటే 10 వరకు ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఒకే చోట కేవలం కొంత విస్తీర్ణంలోనే జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో చాలా రకమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ రోడ్లపై ప్రయాణం అంటే ట్రాఫిక్తో కిక్కిరిసిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలేంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? హైదరాబాద్లో ఈ హైరేంజ్ బిల్డింగ్స్ అంత సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దాన్ని ఏ విధంగా ఎలా చూడొచ్చు? ఈ హైరేంజ్ బిల్డింగ్స్ రావటం వల్ల ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం వస్తుంది. భూగర్భ జలాలు రోజు రోజుకి ఓ పక్క అడుగంటిపోతూ ఉన్నాయి. ఇప్పటికే శేర్లింగంపల్లి మున్సిపాలిటీకి రోజు రోజుకి కొత్త కొత్త ఆవాసాలు వస్తున్నాయి. ఆ ఆవాసాలకు సరిపడా డ్రింకింగ్ వాటర్ మెట్రో వాటర్ వర్క్స్ జలమండలి వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. మళ్ళీ అదనంగా ఇలాంటివి వస్తే జలమండలి వాళ్ళు ఎక్కడి నుంచి నీళ్లు చేస్తారు? ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఈ చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు 500, 600, 700 కన్నా ఎక్కువ వెళ్ళలేరు బోర్లు వేసుకొని. వాళ్ళు 2000 బోర్లు వేయటం వల్ల ఈ చుట్టుపక్కల దూబే కాలనీ, డాక్టర్స్ కాలనీ, వెంకటేశ్వర నగరు, ఆదర్శ నగరు, ప్రశాంతి నగరు ఇవన్నీ కూడా నీటి సమస్యతోటి కొట్టుమిట్లాడుతున్నాయి. అలాగే ట్రాఫిక్ సమస్య. ఈ దారి గుండానే హైటెక్ సిటీకి యూనివర్సిటీస్కి అన్ని విద్యా సంస్థలు, ఐటీ సంస్థలు, అదిగాక కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టుపక్కల నుంచి దూర ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. వాటన్నిటికి కూడా ఇదే ప్రధాన రహదారి. ఇప్పుడు ఉన్న ట్రాఫిక్కి ప్రాబ్లం ఉంటే అదనంగా ఇలాంటి హైరేంజ్ బిల్డింగ్స్ దీని పక్కంటే డాక్టర్స్ కాలనీ పక్కంటే కూడా వర్టెక్స్ వాళ్ళది కూడా విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా మినిమం 20 అంతస్తులు ఉన్నాయి, 20-25 అంతస్తులు ఉన్నాయి. ఈ విధంగా అదనపు ట్రాఫిక్ చేస్తే చాలా ఇబ్బందులు అవుతుంది. మరి దీనికి డ్రైనేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ పైప్ లైన్లు ఎక్కడేస్తారు? మా దాంట్లో ఈ ఉన్న పైప్ లైన్ కనుక కనెక్షన్ ఇస్తే మాకు అసలు నీళ్ళే రావు. తిలా పాపం తలా పిడికెడు అనడానికి నిదర్శనమే ఈ బిల్డింగ్ పర్మిషన్స్. ఒక ఇండివిజువల్ హౌస్ వాడు ఒక టీడీఆర్ తీసుకొని ఒక ఫ్లోర్ వేసుకోవాలంటే మినిమం 30 ఫీట్ ఉండాలి, 40 ఫీట్ ఉండాలని నిబంధనలు పెడతారు. 50 అంతస్తుల భవనాలు ఎట్లా ఇస్తారు? సింపుల్ లాజిక్ ఇది. కాబట్టి క్లియర్గా తెలిసిపోతుంది. తిలా పాపం తలా పిడికెడు, అధికార అనధికార భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఇలాంటి హైరేంజ్ బిల్డింగ్ల వల్ల చుట్టుపక్కల ఇళ్లలో ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా భవిష్యత్తులో తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. నిజమేనా? నీటి ప్రాబ్లం వల్ల, ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు కూడా. దగ్గరగా అవుట్స్కట్కి వెళ్ళిపోతున్నారు. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం గురించి, రెండోది వాటర్ ప్రాబ్లం గురించి కూడా ఖాళీ చేసి చాలా ఇళ్లలో ప్రాబ్లం అవుతుంది. ఇండివిజువల్ ఇళ్ళకి, చిన్న అపార్ట్మెంట్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు దీనివల్ల. సార్, ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? సమస్యకు పరిష్కార మార్గం అంటే ఈ రోడ్డు 200 ఫీట్ల రోడ్డు ఎడల్పు చేయాలి. ఇక్కడ నుంచి పెద్ద ఫ్లైఓవర్ ఒకటి వేయాలి. దాని తర్వాత వీళ్ళకి సపరేట్గా ఏదైనా లైన్ ఇచ్చుకోవాలి, వాటర్ లైన్స్. అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి సపరేట్గా. మాకు ఈ కాలనీల్లో చాలా ఇబ్బందులు వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల, ఈ ట్రాఫిక్ వల్ల చాలా పరిశాన్ అవుతుంది. చాలా వాటర్ ప్రాబ్లం చాలా వస్తుంది. ఇది వాటర్ బుకింగ్ చేస్తే 10 రోజులు 15 రోజులకు ఒక ట్యాంక్ వస్తలేదు మాకు. మేము బోర్లు అప్పుడు వేస్తున్నాము 200 ఫీట్లు వేసుకున్నాము. ఇవాళ ఇదే ఇంత హైరేంజ్ బిల్డింగ్లు వచ్చినాయి 2000 ఫీట్లు వేస్తున్నాము. ఎక్కడ మాకు నీళ్ళు వస్తలేవు. ఇక్కడ 5 టవర్స్ 50 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి చూసుకుంటే 5 టవర్స్ ఉన్నాయి కాబట్టి భారీగా ట్రాఫిక్ ఈ రోడ్డుపై భవిష్యత్తులో వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ టెక్నికల్గా ఈ ఇష్యూకు పరిష్కారం చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? పరిష్కారం చెప్పాలంటే ఫ్లైఓవర్ కావాలి. ఇక్కడ దీనికి వాటర్ ప్రాబ్లం ఉంది. వాళ్ళకు కూడా డ్రైనేజ్ లేదు. వాళ్ళకు కూడా పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ సపరేట్ చేయించుకోవాలి వాళ్ళు. డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఇదంతా కూడా చెట్లు చామలతో ఉండేది. ఇప్పుడు అంతా కూడా కాంక్రీట్ జంగల్ అవ్వడం వల్ల మొన్న కరోనాలో కూడా ఆక్సిజన్ అందక ఎంతమంది చనిపోయారు. ఒక చెట్లు లేవు, ఏమీ లేవు, ఉన్న చెట్లు నరికేస్తున్నారు. కాబట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, ముఖ్యంగా ట్రాన్స్పోర్టు, వాటరు, డ్రైనేజ్ తమకు సంబంధం లేకుండా అక్కడికి నేరుగా వాటర్ సప్లై ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా
సివరేజ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే తమకు కొంచెం ఇబ్బందులు తప్పుతాయని చెప్పి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఇది వాటి స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి.